హాయ్ ఎవరివన్, నేను ఈరోజు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇక్కడ కన్సాలిడేట్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాం అనమాట. మనకు అమౌంట్ వచ్చి క్రోర్స్లో ఉంది. మనం ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ లాస్ట్ ఇయర్ డిసెంబర్తో కంపేర్ చేస్తామన్నమాట. అది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్. అలాగే సెప్టెంబర్ క్వార్టరు డిసెంబర్తో కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనమాట. ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్. ఫస్ట్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ 1123 క్రోర్స్ వస్తే ఇప్పుడు 1289 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ చూసినామంటే దగ్గరగా 160 క్రోర్స్ పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ చూసినామంటే 18 క్రోర్స్ నుండి 30 క్రోర్స్. సో ఇక్కడ 12 క్రోర్స్ పెరిగింది. సో ఓవరాల్గా టోటల్ ఇన్కమ్ చూసినామంటే 1141 క్రోర్స్ నుండి 1320 క్రోర్స్ పెరిగింది. 1140 నుండి 1320 అంటే దగ్గరగా 180 క్రోర్స్ పెరిగింది. సో ఇక్కడ వీళ్ళకు రెవెన్యూస్ అనేది బాగానే పెరిగినాయి. తర్వాత ఎక్స్పెన్సెస్ చూస్తాం. ఎక్స్పెన్స్లో పర్చేజ్ ఆఫ్ టెక్నాలజీ సొల్యూషన్స్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 163 క్రోర్స్ అయితే ఇప్పుడు 230 క్రోర్స్. సో ఇక్కడ దగ్గర 70 క్రోర్స్ పెరిగింది. సో ఇక్కడ 70 క్రోర్స్ పెరిగింది. వాళ్ళకు రెవెన్యూస్ వచ్చింది 180 క్రోర్స్ పెరిగింది. దాంట్లో 70 క్రోర్స్ అనేది దీనికి పోతుందన్నమాట. తర్వాత అవుట్సోర్సింగ్ అండ్ కన్సల్టెన్సీ చేంజెస్ లాస్ట్ ఇయర్ 145 క్రోర్స్ అయితే ఇక్కడ 114 క్రోర్స్. సో ఇక్కడ అవుట్సోర్సింగ్ అనేది తగ్గింది. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 503 క్రోర్స్ అయితే ఇప్పుడు 612 క్రోర్స్. సో ఇక్కడ దగ్గరగా 110 క్రోర్స్ పెరిగింది. అంటే వీళ్ళు కొత్తగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్ చూసినామంటే 594 క్రోర్స్. ఇక్కడ 594 నుండి 612 క్రోర్స్ పెరిగింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 503 నుండి 612 క్రోర్స్ పెరిగింది. సో అంటే సెప్టెంబరు జూను ఆ క్వార్టర్లో వీళ్ళు కొత్తగా ఇంకా ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకుంటారనమాట. దానివల్ల వీళ్ళకు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది పెరిగింది. సో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగిందంటే సో అంటే వీళ్ళు కొత్తగా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు. దానివల్ల వీళ్ళకి ఫ్యూచర్లో సో రెవెన్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ లాస్ట్ ఇయర్ చూసినామంటే 5 క్రోర్స్ ఇప్పుడు 5 క్రోర్స్. అంటే వీళ్ళ డెప్ట్ కాన్స్టెంట్గా ఉంది. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది ఓన్లీ 5 క్రోర్స్ పే చేస్తున్నారు. అంటే వీళ్ళకు చాలా మినిమల్ డెప్ట్ ఉంది అనమాట. అంటే ఇది జీరో డెప్ట్ కమిటీ. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్ లాస్ట్ ఇయర్ 23 క్రోర్స్ అయితే ఇప్పుడు 27 క్రోర్స్. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు, దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ సో లాస్ట్ ఇయర్ 106 క్రోర్స్ ఇప్పుడు 95 క్రోర్స్. సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ అనేది కూడా 10 క్రోర్స్ తగ్గింది. సో ఇది పాజిటివ్ పాయింట్. సో మనకు రెవెన్యూస్ ఎక్స్పెన్సెస్ దీనివల్ల ఏమర్థమైందంటే రెవెన్యూస్ అనేది వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ బాగా పెరిగిందనమాట. అలాగే ఎక్స్పెన్స్లో చూసినామంటే అవుట్సోర్సింగ్ అండ్ కన్సల్టెన్సీ ఛార్జెస్ వచ్చి తగ్గింది, కానీ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది పెరిగింది. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 194 క్రోర్స్ అయితే ఇప్పుడు 235 క్రోర్స్. సో దగ్గరగా 40 క్రోర్స్ పెరిగింది. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే కరెంట్ ట్యాక్స్లో లాస్ట్ ఇయర్ 48 క్రోర్స్ పే చేస్తే ఇప్పుడు 96 క్రోర్స్. సో ఇక్కడ వీళ్ళ కరెంట్ ట్యాక్స్ అనేది డబుల్ అయింది. సో ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది 40 క్రోర్స్ అయితే ఆ 40 క్రోర్స్ అనేది ఇక్కడ దీనికి ట్యాక్స్ ఎక్స్పెన్స్లోనే వెళ్ళిపోతుంది అనమాట. 48 క్రోర్స్ నుండి 96 క్రోర్స్ పెరిగింది. తర్వాత డిఫర్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 2 క్రోర్స్ క్రెడిట్ అయితే ఇప్పుడు 31 క్రోర్స్ క్రెడిట్ అయిందనమాట. సో ఓవరాల్గా టోటల్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 46 క్రోర్స్ పే చేస్తే ఇప్పుడు 64 క్రోర్స్ పే చేసినారు. సో తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 148 క్రోర్స్ వస్తే ఇక్కడ 170 క్రోర్స్ వచ్చింది. అంటే దగ్గరగా 22 క్రోర్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చిందనమాట. అంటే వీళ్ళ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉన్నాయి. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే టోటల్ ఇన్కమ్ 1299 క్రోర్స్ నుండి 1320 క్రోర్స్. ఇక్కడ పెద్దగా చేంజ్ కాలేదు. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే 213 క్రోర్స్ నుండి 235 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ 20 క్రోర్స్ పెరిగింది.
తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినామంటే 160 crores నుండి 170 crores. సో 10 crores పెరిగిందనమాట. ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూద్దాము. సో లాస్ట్ ఇయర్ 3 రూపీస్ 66 పైస్ వస్తే ఇప్పుడు 4 రూపీస్ 20 పైస్. సో వీళ్ళకేమంటే ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని 22 crores పెరిగింది. సో దానివల్ల ఎర్నింగ్ పర్ షేర్ అనేది 3.66 రూపీస్ నుండి 4.2 రూపీస్ పెరిగింది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినప్పుడు 3.95 రూపీస్ నుండి 4.2 రూపీస్ పెరిగింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టరు అలాగే ఇయర్ ఆన్ ఇయర్ అనేది ఎర్నింగ్ పర్ షేర్ అనేది కొంచెం పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. సో ఓవరాల్గా టాటా టెక్నాలజీ రిజల్ట్స్ కొంచెము ఫ్లాట్గా యావరేజ్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు దీని వాల్యుయేషన్ చెక్ చేస్తాము. ఇక్కడ స్క్రీనర్లో సో కరెంట్ మార్కెట్ క్యాప్ చూస్తుంటే 46,415 crores ఉంది. తర్వాత ఇక్కడ పిఈ చూసినామంటే 74.4. సో ఈ రిజల్ట్స్ చూసినామంటే 3 to 5% ప్రాఫిట్స్ వచ్చినాయి. కానీ దీని పిఈ చూసినామంటే 74.4 అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. అలాగే టాటా టెక్నాలజీస్ రీసెంట్గా ఐపీఓకి వచ్చింది. అప్పుడు అది ఓవర్ వాల్యూలో ఉండిందనమాట. ఇక్కడ 3 years పిఈ చూసినామంటే 76.8 ఉంది. కరెంట్ పిఈ 74.4 అనమాట. అంటే 3 years మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం చీప్గా ఉంది. కానీ ఓవరాల్గా 74 అనేది ఎక్కువ పిఈ అనమాట. అంటే ఇది ఓవర్ వాల్యూ స్టాకు. సో దీని పిఈకి సరిపోయే విధంగా వీళ్ళ రిజల్ట్స్ అలా రాలేదన్నమాట. సో ఆల్రెడీ మనం చెక్ చేసినాము. వీళ్ళకి ప్రాఫిట్స్ అనేది ఓన్లీ 22 crores మాత్రమే వచ్చింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే వీళ్ళ ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. సో వీళ్ళు ఐపీఓకు December 1st వచ్చారనమాట. సో అప్పుడు దీని పిఈ అనేది 79.4. ఇది రావడమే ఎక్కువ పిఈతో వచ్చిందనమాట. అంటే ఎక్కువ ఓవర్ వాల్యూలో ఉంది. సో తర్వాత ప్రైస్ పెరిగింది. దానివల్ల పిఈ అనేది కూడా 88.8 వరకు పోయింది. తర్వాత ప్రైస్ తగ్గిందనమాట. సో తగ్గడం వల్ల ఇది పిఈ అనేది 80 నుండి 74కి వచ్చింది. 74 అనేది కూడా పిఈ అనేది అది ఎక్కువ అనమాట. అంటే కరెంటు టాటా టెక్నాలజీస్ అనేది ఓవర్ వాల్యూడ్లో ఉంది. అలాగే వీళ్ళ ప్రైస్ అనేది ఎలా చేంజ్ అయిందో చెక్ చేస్తాము. ఇది వచ్చి డిసెంబర్లో ఐపీఓకి వచ్చింది. సో రావడం ఇది 1314 రూపీస్ వరకు వెళ్ళింది అనమాట. సో తర్వాత తగ్గి సో కరెంట్ ప్రైస్ వచ్చి 1142 ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ టాటా టెక్నాలజీస్కు రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి చూసినామంటే ఇప్పుడు కూడా ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. సో మనము ఏదైనా స్టాక్ను ఓవర్ వాల్యూ కొన్నామంటే ఫ్యూచర్లో రిటర్న్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది ఎంత మంచి స్టాక్ అయినా సరే సో మనము ఎక్కువ ప్రైస్ పెడుతున్నామంటే సో మళ్ళీ మన ప్రైస్ రావడానికి మనం ఎక్కువ టైము వెయిట్ చేయాలన్నమాట. సో కాబట్టి మనము ఏదైనా స్టాక్లో ఎప్పుడు ఎంటర్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. అంటే తక్కువ వాల్యుయేషన్లో ఎంటర్ కావాలి. అప్పుడే మనకు ఫ్యూచర్లో ఎక్కువ గ్రోత్ వల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.